విశాఖ నగర పాలక సంస్థ ఉప మేయర్గా ఉన్న జియాని శ్రీధర్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని కూటమి కార్పొరేటర్లు పేర్కొన్నారు. మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, పీతల మూర్తి యాదవ్, గొలగాని మంగావేణి, తెదేపా నాయకులు మొల్లి లక్ష్మణరావు, గొలగాని పోలారావు విలేకరులతో మాట్లాడారు. వైకాపా పాలనలో ఉప మేయర్ పదవిని అడ్డుకు పెట్టుకుని శ్రీధర్ కోట్ల రూపాయలు దండుకున్నారు అని కార్పొరేటర్లు, నాయకులు పేర్కొన్నారు. గత 4 సంవత్సరాల జీఎంసీలో జరుగుతున్న అవినీతి మీద పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అవిశ్వాసం పెట్టి నెగ్గిందో ఆ మాట మీద నిలబడాలనే మరి ప్రతి రోజు కూడా ఈ జీవీఎంసీ 4 సంవత్సరాలు జరిగిన అవినీతిని వెలికి తీయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. మరి మన ప్రెస్ మీట్ పెట్టి నాయకులు చాలా కబుర్లు చెప్పారు, ఎంత నీతివంతులాగా. ఈరోజు వాళ్ళ నాయకుల యొక్క బండారం అంతా బయటపడుతుందని చాలా భయాందోళనగా ఉన్నారు. జీవీఎంసీని సొంత ఆస్తుల కింద దారాదత్తం చేసుకున్నారు చాలా విషయాల్లో. ఆ రోజు 58 మంది మెజార్టీ ఉన్నారని చెప్పి ఇరగబడి హౌస్లో ఇష్టాసారంగా మరి ఎజెండాల్లోని ఎవరెవరో అతిగతి లేని వ్యక్తుల పేర్లు కూడా వచ్చి కార్యక్రమం చేశారు. ఈరోజు అవన్నీ కూడా బయటకు తీయడం జరుగుతుంది. ఇప్పుడే మా సోదరులు మాట్లాడారు, ఎవరు తప్పు చేసినా సరే వదిలే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. సోదరులు, శ్రీధర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రిజిస్టర్ అయి ఉందా లేదా? ఇదే జియాన్ శ్రీధరు తన నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే దగ్గర 90 లక్షల రూపాయలు కొట్టేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఇదే జియాన్ శ్రీధరు ఒక మాజీ మంత్రి, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు తన దగ్గర 1,50,00,000 రూపాయలు కొట్టేసి మోసం చేసిన వ్యక్తి కాదా అని అడుగుతా ఉన్నాను నేను. నిన్న వాళ్ళ కుమార్తె ఓటు వేయడానికి కూడా మాకు మద్దతు ప్రకటించడానికి కూడా వచ్చారు. నేను ఆధారాలతో మాట్లాడుతున్నా, ఆధారాలు లేకుండా కాదు. ఇదే జియాన్ శ్రీధరు తన 60వ వార్డు తన పార్టీ చెందినటువంటి వ్యక్తి, మీ అందరికీ తెలుసు, తన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు. మసాజ్ సెంటర్, అదే యోగా సెంటరు మహిళతో. అంటే సొంత పార్టీ యొక్క కార్పొరేటర్లు కానీ సొంత పార్టీ యొక్క నాయకులు కానీ కూడా విడిచిపెట్టకుండా 60వ వార్డు కార్పొరేటర్ మీద పివి సురేష్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు. 89వ వార్డు ఎవరు? దొడ్డి కిరణ్, ఆయన ఓడించింది ఈ మనిషే కదా. ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయమని ఇప్పటికీ కూడా పోలీసులకు ఒత్తిడి తీసుకొస్తుంది ఈ మనిషే కదా. 57వ వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి, ఆవిడని ఓడించడానికి అనేక ప్రయత్నాలు చేసిన దుర్మార్గమైన వ్యక్తి కాదా వీడు? సొంత పార్టీ లేదు, మహిళలు లేరు, పేదలు లేరు, బడుగు బలైన వర్గాల వారు లేరు, దళితులు లేరు, ఎవ్వరు ఈయనకి కాని రారు. మీకు ఇంకా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఈయన పెద్ద పైరవీకారుడు. ఢిల్లీకి, పంజాబ్కి, అలాగే మెట్రోపాలిటన్ సిటీస్లో ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక ప్రముఖ సంస్థ ఉంది, సంస్థ పేరు చెప్పకూడదు అందుకని, నా ఆధారాలు ఉన్నాయి. వాళ్ళకి ఒక మెట్రోపాలిటన్ సిటీలో హై టెన్షన్ వైర్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు నిర్మాణ అనుమతులు రావట్లేదని చెప్పి కేంద్రంలో పెద్దల దగ్గరికి వెళ్ళి ఫైల్ చేయిస్తారని చెప్పి పైరవీ చేసి కోట్ల రూపాయల నగదుని తీసుకున్న మాట వాస్తవం కాదా? 107 సార్లు ఢిల్లీ ఫ్లైట్ టికెట్లు ఎవరు తీశారు? జియాన్ శ్రీధర్కి